వరి పంట మానేయండి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, వరి ధాన్యంలో ఆదాయం రాదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే ఏపీ ప్రజలందరూ వరి పంట, వేరుశెనగ, చెరుకు ఈ పంటలు మానేయండి, గిట్టుబాటు ధర లేదు. ఏపీ ప్రజలు ఈ పంటలని ఆపేసుకున్నారంటే ఏ పొగాకు అని చెప్పే మాటలే, మేము ఎక్స్ట్రా ఏం చెప్పట్లా. ఆయన ఏం చెప్తున్నాడంటే పొగాకు పెంచుకోండి, పొగాకు మంచి రేటు ఉంది పొగాకుకి. నువ్వు ఏ రకంగా సీఎం అని నేను ఏమనాలో మాకు అర్థం కావట్లే అసలు. ఏపీ ప్రజలందరూ పొగాకు నాటుకోండి, ఇంకొక నెల 2 నెలలు పోతే గంజాయి నాటుకోండి, హోంశాఖ మంత్రి అనిత ఉంది, ఆమె చూసుకుంటుంది, పోలీసుల ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదో, పంట నేనే కొనుక్కుంటాను, పక్క హెరిటేజ్ ఫ్యాక్టరీ పక్కనే ఇంకో ఫ్యాక్టరీ పెట్టి గంజాయి ఫ్యాక్టరీ తయారు చేస్తాను అనే లెక్కలో ఉంది. అరే వరి పంట మానేస్తే అడక్క తింటావా చంద్రబాబును? ఏపీ ప్రజలు అడక్క తింటారు వరి మానేస్తే. మన ఆంధ్రప్రదేశ్లో వరి పంట, చెరుకు నువ్వు సరైన గిట్టుబాటు తేలేవు. కానీ దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కు తెలియని నాయకుడు, దిక్కు దివానా తెలియని మీ చుట్టూ ఉండే ఎమ్మెల్యేలు, ఏంటి నువ్వు ప్రజలకు చేస్తున్న మంచి పని ఏంటి? అరే రైతు, నువ్వు అట్లాంటి రైతుని నువ్వు పంట మానేసుకో అంటే ఏం తింటావు? నీ హెరిటేజ్ ఫ్యాక్టరీలో దూదిపేడ, లస్సీ, బటర్ మిల్క్ ఇవి తినాలా మూడు పూట్ల ప్రజలు, ఏపీ ప్రజలందరూ? ఉచితంగా ఎరువు సప్లై చేయి రైతుకి, రైతు ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీగా ఇవ్వు, రైతుకి పాము కాటుకు గురి కాకుండా రాత్రిపూట తిరిగేందుకు మంచి మోకాల వరకు మంచి బూట్లు ఇవ్వు ఫ్రీగా, మంచి విత్తనాలు ఇవ్వు ఫ్రీగా. రైతు అప్పులు అయిపోయి పంట చేయని స్థితిలో ఉన్న వాడికి రుణమాఫీ, పూర్తి రుణమాఫీ ఇవ్వు, 0 వడ్డీకి రుణాలు ఇవ్వు. నీళ్ళ సదుపాయం లేకుండా ఖాళీ భూమి పెట్టుకున్నటువంటి రైతుకి బోరు మోటార్లు ఫ్రీగా వేసి పంట చేయకుండా మానుకోండి అంటావు. నువ్వు ఎలాంటి దౌర్భాగ్యుడు అంటే ఏపీకి పట్టిన దౌర్భాగ్యం. నీలాంటి సీఎం నా లైఫ్ ఉన్నంత వరకు నేను చూడకూడదు. నా దేవుణ్ణి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటున్నా. రైతు లేని రాష్ట్రం ఎందుకు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎంగా మాకెందుకు? కోట్ల మంది జనాలు ఓటేస్తే సీఎం అయినావు, కానీ నీ అబ్బ జాగీరు కాదు ఇది, నీ జాగీరు కాదు ఆంధ్రప్రదేశ్.